అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన రైతు, వడ్డీ వ్యాపారుల దారుణం. మహారాష్ట్ర చందాపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్కుడే అనే రైతు వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఇద్దరు వడ్డీ వ్యాపారుల దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుని ఆవులు కొన్నాడు. కాని ఆవులు మరణించడం, పంటలు సరిగా పండకపోవడం వల్ల మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. వడ్డీ వ్యాపారులు రోజుకు ₹10,000 చొప్పున వడ్డీ వేయడంతో అప్పు ₹74 లక్షలకు చేరుకుంది. అప్పు తీర్చేందుకు పొలాన్ని, ట్రాక్టర్ను, ఇంటి వస్తువులు అమ్మేశాడు. అయినా తీరకపోవడంతో వడ్డీ వ్యాపారులు కిడ్నీ అమ్మమని సలహా ఇచ్చారు. ఏజెంట్ ద్వారా కోల్కతా వెళ్లి పరీక్షలు చేసుకుని కాంబోడియాకు వెళ్లి కిడ్నీ అమ్ముకుని ₹8,00,000 పొందాడు. వడ్డీ వ్యాపారులు జలగలా పీల్చారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మంత్రాలయ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని రైతు హెచ్చరించాడు. సంబంధిత సమాచారం. మహారాష్ట్రలో అధిక వడ్డీ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది 500 రైతులు అప్పుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. చందాపూర్ జిల్లాలో వడ్డీ వ్యాపారులు రోజుకు 10% వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వడ్డీ 36% మించకూడదు. కిడ్నీ అక్రమ విక్రయాలు కాంబోడియా, చైనాలో పెరిగాయి. భారతీయులు 100 కేసుల్లో బాధితులయ్యారు. సుప్రీంకోర్టు అధిక వడ్డీ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. అధిక వడ్డీ 36% పైన లోన్లు తీసుకోవద్దు. ఆర్బీఐ రిజిస్టర్డ్ లలో మాత్రమే లోన్ తీసుకోండి. అప్పు తీర్చలేకపోతే బ్యాంకుతో సంప్రదించి రీస్ట్రక్చరింగ్ చేసుకోండి. వేధింపులు వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు 104 కౌన్సెలింగ్ సెంటర్ సంప్రదించండి. అక్రమ అవయవ విక్రయాలు నేరం. ఏజెంట్లను నమ్మవద్దు. అవగాహన కోసం ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.